హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి యూట్యూబ్ ఛానల్. ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ పులుసు అండ్ రైతా కూడా చేసాము. రైతా రెసిపీ వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. చికెన్ కర్రీ బగారా రైస్ రెండు ఒకసారి చేద్దాం అనుకొని వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. బగారా రైస్కి కావాల్సిన దాల్చిన చెక్క, లవంగ, యాలకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, చికెన్ కూడా 2 times వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మేము 1.5 kg చికెన్ తెచ్చాము. 5 tablespoon ఆయిల్ వేసుకున్నాము. మీరు ఎంత వేస్తారో ఆయిల్ అనేది దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే 5 tablespoon వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వకపోతే కర్రీ అనేది మంచిగా రాదండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ కూడా చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం కడిగి పెట్టి ఉన్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. వేసి పైకి కిందికి చికెన్ని గిన్నెతోని ఇలా అనాలి. లేకపోతే వీటితోని చికెన్ అనేది కలిపితే పీస్ చిద్రావదనంగా అయిపోతుంది. అప్పుడు కర్రీ అంతా మంచిగా రాదండి. కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత గంటెతోని కలుపుతున్నాను చూడండి. అయితే కర్రీ అనేది ఎసరు అనేది ఉన్నది. ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడే మనం కారం, ఉప్పు అనేది వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిసేపు మళ్ళీ క్యాప్ పెట్టాలి. అయితే ఆయిల్ అనేది కొద్దిసేపు అయిన తర్వాత వచ్చింది. నేను కారం అనేది వేసానండి. కారం అయితే నేను ఒక 4 tablespoon కారం వేసాను. కర్రీకి సరిపడే అంత. మీరు అంతకు ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి అంత వేసాము. సాల్ట్ 2 tablespoon వేసాను. అంతా కర్రీని మొత్తం కలిపాలి. సేపు స్టవ్ మీద కర్రీని అలానే మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనము ఎసరు అనేది చూసి ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి. బగారా రైస్కి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాము మేము. కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కొద్దిసేపు క్యాప్ పెట్టి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కర్రీ అయిందా కాలేదా అనేసి. ఒకసారి గరిటెతోని తిప్పి చూసుకోవాలి. ఎసరు అనేది చాలానే ఉంది, ఎందుకంటే బగారా రైస్లోకి కాబట్టి ఎసరు అనేది ఉంచాను. ఆ కర్రీ అనేది ఇంకో స్టవ్ మీద పెట్టి ఇంకో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి బగారా రైస్ కోసం అనేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇటువైపు చూస్తే కర్రీ ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గరలో పడింది. కొద్దిగా కొత్తిమీర వేసి క్యాప్ పెట్టాను. మళ్ళీ బగారా రైస్లో కొద్దిగా కొత్తిమీర వేసి బగారా ఆకు, లవంగ, దాల్చిన చెక్క, యాలకు అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు గరిటెతో కలిపాను. అది మగ్గిన తర్వాత ఈలోపు నేను రైస్కి సరిపడే వాటరు తీసుకుంటున్నాను. 5 glasses తీసుకున్నా కాబట్టి దానికి సరిపడేంత వాటరు, మై పాత బియ్యం కాబట్టి 10 glasses వాటర్ తీసుకున్నాను. తీసుకొని పక్కకు పెట్టుకొని రైస్ అనేది వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎసరు 10 glasses వాటరు గిన్నెలో పోసి అందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసి, ధనియాల పౌడర్ ఎందుకు వేసానంటే కలర్ అనేది వస్తుందండి, మంచి కలర్ వస్తుంది బగారా రైస్ అనేది. కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసి క్యాప్ పెట్టాను. ఆ తర్వాత చికెన్ అనేది అయిందనేది ఒకసారి క్యాప్ తీసి చూశాను. ముక్క అనేది ఉడికింది. ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది, రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా వేసి పక్కకు పెట్టాను. ఆ తర్వాత అనేది వచ్చిందండి. మనం కడిగి పెట్టుకున్న రైస్ను ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఆ రైస్ను తీసి మొత్తం మనకు ఎసరు వచ్చిన దాంట్లో గిన్నెలో వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని మొత్తం కలపాలి. కలిపిన తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. హైలో పెట్టాలి స్టవ్ అనేది మంట. ఒకసారి మూత తీస్తే మన అన్నం అనేది అవుతుందండి. ఆ తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెడితే అన్నము కుక్ అవుతుంది. కొద్దిగా పైకి కిందికి అన్నం అనేది పెడితే మన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మా ఇంట్లో చికెన్ బగారా రైస్ విత్ కాంబినేషన్ రైతా కూడా చాలా మంచిగా వచ్చిందండి. మేమందరం మంచిగా తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.